Command control and bus station. Immediately, must controlling send the buses to railway station and railway station. From 2 to 3, no buses only from railway station. సార్ ఇతను యాక్టరు, తను రైటరు. ఈ ఇల్లు వాళ్ళేదే సార్. వీళ్ళు Sir, glove.
హెడ్ క్వార్టర్స్లో కూడా కరోనా వచ్చిందంటరా. ఇంత దారుణంగా ఉందేంట్రా ఈ కరోనా. జనాలు చచ్చిపోతున్నారా బాబు బయట. సార్ ఇద్దరే సార్ ఇక్కడ ఉండేది. వీళ్ళిద్దరు కూడా సినిమాల్లో వర్క్ చేస్తారు సార్. ఒకతను రైటర్ సార్, ఇంకొకతను యాక్టర్. ఇతనే సార్ రైటర్. వీళ్ళ మదరు ఫాదరు యూఎస్లో వాళ్ళ బ్రదర్ దగ్గర ఉంటారు సార్. ఈ ఇల్లు కూడా వాళ్ళదే సార్. సరే, వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? తనేం మాట్లాడలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? పక్కింటి కుర్రాడు సార్. పిలవమంటారా సార్? ఓకే సార్. రేయ్, సార్ ఎదురింటి కిటికీలోంచి ఒకడు తొంగి తొంగి చూస్తున్నాడు, వాడిని తీసుకొచ్చి. ఓకే సార్. ఎలా జరిగింది? ఐ కిల్డ్. నేనే చంపేశా. ఎందుకు చంపాల్సి వచ్చింది? వాడేమవుతాడు నీకు? మై వైఫ్. ఆర్ యూ షూర్? Yes, she is my wife. ఆర్ యూ గే? No. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు నువ్వు? ఈ హెయిర్ ఎవరిదో కనుక్కో ఫస్ట్. ఓకే సార్. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఓకే సార్. మెయిన్లీ అమ్మాయిలు. షూర్ సార్. ఓకే, ఓకే. ఇది తీసుకెళ్ళి ఫోరెన్సిక్ వాళ్ళకి ఇచ్చేసి. ఓకే సార్. తీసుకెళ్ళు. ఏంటిది? సార్ రమ్మన్నారు. పైన వెళ్ళు. ఓకే సార్. సార్ సార్ ఏంటి ఇందాక తొంగి తొంగి చూస్తున్నావు? అది పోలీసులు ఎందుకు వచ్చారా అని. నీకు తెలీదా ఎందుకు వచ్చారో? తెలుసు, కానీ ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 10 years నుంచి సార్. వీళ్ళు నీకు తెలుసా? తెలియదు సార్, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా అంతే సార్. ఏమైనా సౌండ్స్ వినిపిస్తుంటాయా నీకు? సౌండ్స్ అంటే ఏం వినబడలేదు సార్. రాత్రి ఎన్నింటికి పడుకున్నావు? 10కే పడుకున్నా సార్. ఎన్నింటికి లేచావు? 5:30 అనుకుంటా సార్. ఈ పెయింటింగ్ తెలుసా నీకు? తెలీదు సార్.
ఎవరేశారో తెలుసా? తెలియదు సార్. మ్హూ. 1920 పికాసో వరల్డ్ ఫేమస్ పెయింటర్ వేసింది ఇది. ఎప్పుడు పడుకున్నా అన్నావు రాత్రి? 11:30కి సార్. ఇందాక 10 అన్నావు. సార్ రాత్రంతా ఏం చేసావురా? సార్ అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది రాత్రంతా పడుకోలేదని. సార్ ఇంట్లో దయ్యాలున్నాయి సార్. ఒక 4 days బ్యాక్ తెల్ల చీర జుట్టంతా విరబోసుకొని అటు ఇటు తిరగడం చూశాను సార్. అది చూసినప్పటి నుంచి నిద్ర రావట్లేదు సార్. ఇదంతా అదే చేస్తుంది సార్. నిజం సార్. ఒక 2 years బ్యాక్ హస్బెండ్ అండ్ వైఫ్ అనుమానాస్పదంగా చనిపోయారు సార్. ఇదంతా వాళ్ళే చేస్తున్నారు సార్. సార్ 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 అది పైన. నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాంలే. ఓకే సార్. సార్ ఇతనే సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సార్ నమస్తే. ఏం చేస్తుంటావు? సార్ బీటెక్ చదువుతున్నా. ఎప్పుడు చూసావు? సార్ అది 4:35కి అట్లా చూసిన సార్. 4:30 5 అది 4:30 సార్. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సార్ అది సౌండ్ వస్తే వచ్చినా సార్ చూద్దామని. తాళం వేసున్న ఇంట్లోకి ఎలా వచ్చావురా లోపలికి? సార్ అది కిటికీలకే చూసిన సార్. ఏ కిటికీ? ఆ కిటికే సార్. ఏ కంట్రీ మార్పులో తెలుసా? తెలియదా సార్? దీని రేట్ అయినా తెలుసా నీకు? తెలియదా సార్ నాకు? ఇది ఇటాలియన్ మార్బుల్. 20,000 1 square feet ఇది. ఎక్కడి నుంచి చూసా అన్నావు? బాల్కనీ సార్. కిటికీలకే సార్. ఇంకేమన్నా చెప్పేది ఉందా? నిజంగానే సార్ ఆ కిటికీలకే చూసిన సార్ నేను. నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పించమంటావా? అది నాకేం తెలియదు సార్. నిజంగానే నాకేం తెలియదు సార్. నమ్మండి సార్. నీకు తెలిసిందెంతో చెప్పు, మిగతాది నేను చెప్పించుకుంటాను. సార్ 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 అది చెప్తా సార్. యాక్చువల్లీ సార్ ఏం జరిగిందంటే సార్ లాక్డౌన్లో రేయ్ లోపలేసి గొల్లం పెట్టినావు ఏంది బే?
రాత్రి ఎక్కువై సావ దొబ్బినావు, దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే లోపలేసి పడేసిన. నీ అయ్యా पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। आज रात 12 बजे से ఒక రోజే అన్నారు घरों కదరా से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। एक రై అందులో ఒక బాటిల్కి పైసలు నేను ఇచ్చిండ్రా, ఇచ్చే. అవునా, ఒక్క సెకండ్. రై పైసలు ఏం చేసుకోవాలరా? పోయి మందు కొనుక్కో. మందా మీ అయ్యి అమ్ముతుండా? రేయ్, మంచిగా పైసలు ఇచ్చిన గమ్ముని తీసుకో, లేకపోతే మందు పైసలు రెండు పోతాయి. వామ్మో, రేయ్ 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 కొట్రా, బుల్లెట్ రేయ్ రేయ్ కొట్రా, చచ్చిపోతురా, జల్దీరా. రే బుల్లెట్ కొట్రా కొట్రా, బుల్లెట్ కొట్రా. కొట్రా, రే కొట్రా, రేయ్ బుల్లెట్ ఇటు రారా రే. యాక్టర్ ఏం చేస్తున్నారా? రివైవ్ చేయమంటే అరే 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 ఇటు రారా రే, ఇటు రారా. కొట్టు కొట్టు కొట్టు, ఎనిమిది వచ్చింది, కొట్టు. కొట్రా అరే, కొట్రా అరే, కొట్రా అరే. అమ్మ మొత్తం తాగేసినావు కదా బే. Walk to me now! Come on, honey. Bonds, I've got 2 hostages and 1 target down. I do not have a shot. Repeat, I do not have a shot. Emma, what are you doing? Let's go! Come on! Maddie? Dad? ఏమ్రా అప్పుడే స్టార్ట్ చేసామా? ఇంకేం పని ఉందరా మనకి? ఇట్లా నెల రోజులు అంటే కష్టమేరా. నీకేం కష్టం రా, ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ ఉంది. బయటికి వెళ్ళి చూడు మైగ్రెంట్ లేబర్స్ని, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. కష్టం అంట కష్టం. అన్నీ ఉన్నాయి కానీ మంది అయిపోయిందిరా. మంది అయిపోయిందా? రావు, మైగ్రేన్ లేబర్ కష్టాలు అవి ఇవి అన్నావు కదరా. అంటే అది వాళ్ళ కష్టం, ఇది మనకు కష్టం కదరా. అవును కానీ ఇంత ఆస్తుంది కదరా,
ఆడి దగ్గర ఈడి దగ్గర పని చేసేది ఏముందిరా? నన్ను పెట్టి జర హీరోగా సినిమా చేయరాదరా? ఏయ్, ఇది మా తాతల ఆస్తి కాదురా, మా అన్నది. నేను సినిమాలో ట్రై చేస్తానని తెలిస్తే చంపేస్తారు. ఇంకా పైసలు ఏమిస్తారు? బిజినెస్ పెడతాను తీసుకో. బిజినెసా? ఆ, మా అన్న అంత పిచ్చడానికి నా బిజినెస్ అంటే నమ్మడానికి. పుకట్లో ఇంత పెద్ద బంగ్లా ఇచ్చిండే ఎక్కువ. జాదా నకరాలు చేస్తే అందరి లెక్క రోడ్ల మీద తిరగాలి మనం కూడా. దయ్యాలు కూడా ఇంత సెక్సీగా ఉంటాయారా? అసలు భయంకరమైన కాలిపోయిన ముఖం రా అది. అదేం సెక్సీ అనిపించిందిరా నీకు? నువ్వు దాని ముఖం చూసినావురా, నేను ఇంకేమో చూసినా. చాలా కరువు ఉందిరా నీ లోపల. అబ్బా, ఇట్లాంటి ఒక దయ్యం దొరికినా జాలరా. Hello? Can I help you? ఏంద్రా అది? ఏమోరా, నువ్వు చూసినావా? ఎటు పోయింది? అటు ఇటు ఏమోరా. ఎటు పోయిందిరా అది? ఏందో. నీ ఫోన్ ఇరా. ఫోనా? ఏడుందో తెలియదు. ఏ ఆడుంది బే. ఓ, What do you want? రే, ఇది పైకి పోయిందిరా. రే మన రూమే బే. అవురా. రే రే వద్దురా. అరే అటేదో సౌండ్ వచ్చిందిరా. కదా, నువ్వు వెళ్ళు ఫస్ట్. మామ దయ్యం రా. లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక్క సెల్ఫీ, ఒక్క సెల్ఫీ. స్మైల్ ప్లీజ్. స్మైల్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క స్మైల్ ప్లీజ్. Yeah.
యాక్టర్ యాక్టర్ రే లేరా ఓయ్ యాక్టర్ రే రే దయ్యం రా లేవు సార్ యాక్టర్ అటు చూడు యాక్టర్ యాక్టర్ చూడరా దయ్యం రా పడుకున్నాయిందిరా లే యాక్టర్ లేచి చూడు బే రే మొస్తలేదురా పెట్టు 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 దయ్యం ఎట్లొచ్చిందిరా అరే ఇడు మన ప్రాంక్ గాడ్రా నీ అవునా? అయ్యా. అరే కరోనాతో భయపడి వస్తుంటే నువ్వు ప్రాంకులు చేసి భయపెడతాయింది బే అసలే మాకు దయ్యాలంటే భయం రా నీ అయ్యా. భయమా ఆ, మీకు ఆ. భయం ఆగండి నీ- చూపిస్తా మీ వ్యవహారం. అమ్మ నీ అమ్మ కెమెరా పెట్టినావురా ఆ? ఇంత కరువులు ఉన్నారేమన్నా? నాకేం పర్లేదు నేను బైసెక్షువల్. అరే ఏ కొట్రా అరే కొట్రా అరే కొట్రా. రే రాత్రిపూట ఫుడ్ బీర్లు గాయబైనాయి అవన్నీ లేపుకోపోయింది నువ్వేనా? సార్ చుట్టుపక్కల మొత్తం చెక్ చేశాను సార్, ఎక్కడ డెడ్ బాడీ కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్, కానీ లాక్డౌన్ వల్ల అనుకుంటాను 5 రోజుల నుంచి ఎవరు రాలేదు సార్. కానీ సార్ 2 రోజుల క్రితం వీళ్ళిద్దరు ఎందుకో చాలా టెన్షన్గా బయటకు వెళ్ళి వచ్చారు సార్. వీడే మనం వెతుకుతున్న అమ్మాయి. కానిస్టేబుల్, ఈ మొబైల్ కాల్ డేటా మొత్తం చెక్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి. సార్ నేను జూబ్లీ హిల్స్ క్రైమ్ సీన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. దొంగతనం అయితే జరగలేదు, మర్డర్ మోటివ్ అయితే లేదు, ఎవరైనా బయట నుంచి వచ్చిన సైన్ అయితే అది కూడా లేదు సార్. మనకి మొత్తం కాల్ డేటా చెక్ చేశాను సార్ నేను, అది కూడా ఏం లేదు. సస్పెక్ట్ అయితే ఫుల్ డ్రగ్స్లో మునుగున్నాడు సార్. వీడు లేస్తేనే మనకేదైనా క్లూ దొరకొచ్చు సార్. ఓకే ఓకే, అయితే సస్పెక్ట్ని రిమాండ్లోకి తీసుకొని ప్రొసీజర్ ఫాలో అయిపో.
సార్ ఇప్పుడు లాక్డౌన్లో ఇవన్నీ చాలా కష్టం సార్, తలకాయ నొప్పులు. మెడికల్ వాళ్ళకి అప్పయ్యగా. సార్ మెడికల్ అవన్నీ ఎందుకు సార్, ఇప్పుడు నార్కోటిక్ వాళ్ళని పంపించండి, ఇక్కడే సాల్వ్ చేసేస్తాను. నార్కోటిక్ స్పాట్ కి ఓకే, ఏదైనా అయితే నీదే రెస్పాన్సిబిలిటీ మరి. సరే సార్, నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Oh, sorry. What is the situation? సార్ టిపికల్గా ఉంది సార్ ఈ కేసు, అసలు అర్థం కావటం లేదు. వీడేమో డ్రగ్స్ తీసుకుని ఇలా ఉండిపోయాడు. ఆల్కహాల్ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? వీడేం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావడం లేదు సార్. సస్పెక్ట్ ఇతనే కదా? ఇతనే సార్, మీరే ఎలాగైనా ఇతని డ్రగ్స్ నుండి బయటికి తీసుకురావాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ వస్తుంది. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో, చెప్పు. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? లాక్డౌన్ లో కూడా బిజీ. కొంచెం బిజీ. అన్ని క్లోజ్ ఉన్నా నువ్వు ఒక్కడివి మాత్రమే వర్క్ చేస్తున్నావా? అయినా మీ సైకోథెరపిస్ట్ కి నార్మల్ గానే ఏం పని ఉండదు, ఇంకా లాక్డౌన్ లో ఏం పని? అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, సార్ పక్కనే ఉన్నారు, మళ్ళీ చేస్తాను. బాయ్, ఐ లవ్ యూ. ఐ హేట్ యూ, బాయ్. అందుకే మనుషులు డిప్రెషన్లో పోయేది. మీ పేరు? ఏం చేస్తుంటారు? ఈ హత్య మీరే చేశారా? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్ యు మ్యారీడ్? ఎస్. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? 4 months. ఓ, జస్ట్ 4 months. ఈ మర్డర్ మీరే చేశారా? ఎస్, ఐ కిల్డ్ హర్. ఓకే. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇట్స్ వెరీ బోరింగ్. ఇంకొంచెం ముందు చూడు, బాగుంటుంది. అదేంటి మీరు కూడా భయపడతారా? మీరంటే మీ కుటుంబాన్ని వదిలేసి కొత్త కుటుంబానికి వస్తున్నారని భయపడుతున్నారు. నీ ఫ్యాంటసీస్ ఏంటి? 2 kids, 1 small house and happy family. ఓకే, not this fantasies.
sexual fantasies. The whole process of having sex is to have kids. Okay. ప్లెజర్ కోసం సెక్స్ చేస్తే నా దృష్టిలో అది చాలా పెద్ద పాపం. అందుకే భయం, ఎక్కడ తప్పుగా అనుకుంటారేమోనని అల్లరి చేయను. చిన్న పిల్లలా చూసుకుంటా. మీతో ఒక విషయం చెప్పాలి. I'm feeling sleepy. I'll go to sleep now. ఇక్కడే పడుకోవచ్చుగా. I told you. I need some space. ఓకే. Okay, I'll just go to sleep. గుడ్ నైట్.
आज हम जानने वाले थे एंड्रॉयड फ़ोन्स के बारे में, एंड्रॉयड फ़ोन्स हैकिंग के बारे में और किस तरह से ये पॉसिबल है, कैसे हो सकता है। तो दोस्तों, आप लोगों ने जितने भी वीडियोस अब तक देखे होंगे इंटरनेट पे ऑनलाइन, सभी वीडियोस में एक सबसे बड़ी प्रॉब्लम ये है कि सामने वाले का जो फ़ोन है वो हमें जरूर चाहिए। उस फ़ोन पे जाओ, सेटिंग्स करो, ऐप इंस्टॉल करो और एक बड़ा Good morning. ఇట్స్ ఆఫ్టర్నూన్. Okay. Good afternoon. రాత్రి త్వరగానే పడుకున్నావు కదా, మరెందుకు ఇంత లేటు? I just got a bad dream. నాకు నిద్ర రాలేదు. So I watched a movie. You also watched that movie. Very nice movie. Hello? Yeah, hi. What's up? నీకు వైఫై వస్తుందా? No, I'm using my mobile data. Just call them, no? Yeah. హలో. హలో, వెల్కమ్ టు యాక్ట్ ఫైబర్. హలో. మీకు ఏ హలో. విధంగా సహాయపడగలను? హలో. సార్ వినబడుతుంది సార్, చెప్పండి సార్. హలో. హలో. సార్ వినబడుతుంది సార్, చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ మేక్ ఏ కాల్. సమ్ నెట్వర్క్ ఇష్యూ. హలో, యాక్ట్ ఫైబర్ అండి? హలో హలో, యాక్ట్ ఫైబర్ అండి? హలో, ఇవాళ మార్నింగ్ నుంచి నెట్ రావట్లేదండి. Yeah, okay, I'll do it, I'll manage. Thank you. I'm feeling tired. నేను వెళ్ళి కొంచెంసేపు పడుకుంటా. Okay.
Are you still working? Come, let's go have dinner. Okay, coming. Who is that? Sister, we have planned a con call. I think I should take this call. You finish it and I'll be up. Actually, he is not married, sir. Case seemed little difficult. ఇతని రూమ్ ఎక్కడ? పైన ఉంది సార్. చూద్దామా?
సార్ ఐటీ డిపార్ట్మెంట్ సార్. ల్యాపీ లాక్ అయింది, కొంచెం చూడు. ఓకే సార్. లైట్ చేస్తారా? నో, జస్ట్ ఫర్ ఫీల్. దట్స్ గుడ్. సార్ ఓపెన్ అయింది సార్. ఓకే. వెయిట్, వాట్స్ దిస్? ఇట్స్ ఏ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ సార్. అంటే ఏమి హ్యాక్ చేస్తుంటారు? ఇది ఎవరిదో మొబైల్ ఫోన్ హ్యాక్ చేశారు సార్. ఇది వాళ్ళ టెండర్ చార్ట్ సార్. దాన్ని మనం ట్రేస్ చేయగలమా? నో సార్, కష్టం సార్. బట్ ఎవరో అమ్మాయి ఫోన్ అనుకుంటా సార్. ఈ కేసు ఏంటో కానీ తల ప్రాణం తోకకొచ్చేలా ఉందిరా బాబు. అదే నిజంగా ఏంటో. ఎవరు మీరు? ఎవరు? ఎందుకు వచ్చారు? యాక్టర్ యాక్టర్ సార్ కింద లేచాడు సార్, అరుస్తున్నాడు. వెళ్ళొద్దు అక్కడ, వెళ్ళొద్దు. ఏమైంది? ఏం కాలేదు. యాక్టర్ వెళ్ళొద్దు, అక్కడికి టచ్ చేయొద్దు. వాడిని వెళ్ళొద్దు, యాక్టర్ వెళ్ళొద్దు. అసలు ఏమైంది ఇక్కడ? ఏం కాలేదు, యాక్టర్ ఏం కాలేదు. నో, వెళ్ళొద్దు సార్. అసలు నువ్వెవరు? మీరు నన్ను ఎందుకు ఆపుతున్నావు? మీరంతా ఎందుకున్నారు ఇక్కడ? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. యాక్టర్కి ఏమైంది? ఎవరు కొట్టారు? రిలాక్స్. I'll tell you. ఏమైంది సార్? Please sit down. Please sit down. I'm a doctor. You know. ఏమైంది? ఎవరు మీరు? I'll tell you everything. Please relax. First you relax, no. I'll tell you everything. ఏమైంది వాడికి? Please relax. It's a small accident. Already ambulance కూడా ఇన్ఫార్మ్ చేసాం. It's on the way. First you cool down. Cool down. I'll explain everything. You know. First you relax. Okay. Okay. Just have a cigarette. Have it. Have it here. First you relax, okay? I'll explain everything. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరమే. అంటే అమ్మాయిలు ఎవరు లేరా? అమ్మాయిలా లేరు. నేను ఇంకా యాక్టర్ అంతే. పోనీ వేరే ఎవరిదైనా అమ్మాయి ఫోన్ హ్యాక్ చేశారా? నో, ఐ డోంట్ నో హ్యాకింగ్. ఓకే ఓకే. ఈ లాక్డౌన్ టైంలో మీరు ఏం చేశారు? లాక్డౌన్లో లేవరా?
లేరా రే లే ఇగో తాగు తాగు లే ఇగో తాగు లే ఇగో The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है। లేదన్నా ఇంకోసారి ఫోన్ చేయకండి. లేదా దొరికిందా రా రే దొరికిందా? లేదు పద బయటికి వెళ్ళి తెచ్చుకుందాం రా. ఏది దొరికితే అది. ఏదైతే అదిరా. బ్లాక్ అయితే బ్లాక్ లోనే కొనుక్కుందాం. నువ్వులే పదరా. అయితే లేదురా లే నా అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వారికి తమదైన రీతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి రోడ్లో తిరుగుతున్న యువకులపై లాఠీలతో గుణపాఠం చెప్పారు. ఆటో డ్రైవర్లకు లాఠీ దెబ్బల రుచి చూపించారు. అబ్బా అబ్బా అమ్మా ఇట్లా చంపిర్రేంద్రా. కరీంనగర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ It's no secret that exercise is good for you. But what you probably don't know is that there's a very strong body of evidence, like good scientific research, that says that exercise is one of the best ways to deal with drug cravings. So in this next video, you're going to hear from Dr. John Brady of Harvard University. నాతో కాదురా, నాకు ఈ బాడీ ఎక్సర్సైజ్ వద్దు, బ్రెయిన్ ఎక్సర్సైజ్ కావాలి. మరి పోయి స్టోరీ రాసుకోరాదరా. ఎన్ని రోజులు ఏడీ లెక్క చేస్తావురా? నేనైతే స్టార్ట్ చేస్తా. మరి నువ్వేం చేస్తావు? నేను మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటా. అవసరమా నీకు? ఆ హైట్కి ఆ గుండుకి ఎవడిస్తాడు నీకు ఛాన్సులు? ఏంది ఏంద్రా? ఈయన తెలుసారా ఎవరు? సిద్ధికి తెలుసు, ఈ పక్కన హౌలేగాడు నాకు తెలియదు. ఒక టైంలో ఆయనను కూడా అట్లే అన్నారా. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది తెలుసా? ఏక్ ఛాన్స్ మై బి దిఖాऊंगा. चेका सा काम करता था मैं. 3 लोग आए. खाना खाना है क्या? नहीं, मेरे को तो बहुत भूख लगी है. या लेके आए मुझे. इतना मारे मुझे, मेरा गला सूख रहा था. न खाने को दिया न पीने को दिया, खोट खोट के मारे मुझे. मेरे पास एक सिगरेट है, जलाने के लिए माचिस नहीं है मेरे पास. पागल साला. सिगरेट है मेरे पास, जलाने के लिए माचिस नहीं है मेरे पास.
भाई भाई इधर 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 बंद किया ला मेरे को, इधर जिंदा आदमी को या बंद किया भाई। एक सिगरेट है मेरे पास, जलाने के लिए वो चीज ले जाए। ఏంద్రా అది? స్టోరీ వస్తలేదు మామ. స్టోరీ వస్తలేదా? స్టోరీ కాదురా రే, నోట్లకా వస్తాయి. లో బడ్జెట్లో 2 క్యారెక్టర్లో స్టోరీ రాయడం ఎంత కష్టమో తెలుసా? బాగానే చదువుతున్నావు బుక్కులన్నీ. అవురా? ఏంది బే? దుబ్బే. అరే ఏం రా గిట్ట తయారైన? స్టోరీ వచ్చింది, ఫీల్ కోసం గెటప్ వేసుకున్నా. సేమ్ జోకర్ గాని లెక్కున్నావు తెలుసా? चड्डी 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 एक से बढ़कर एक चड्डी, रंग बिरंग डिजाइनदार खुशबूदार इज्जतदार चड्डी, हर कलर हर डिजाइन हर साइजेस फ्लेवर्स की चड्डी, पार्टी वेयर कॉमन मैन से लेकर सुपरमैन तक सबके लिए मिलेगी हर शेप में। नीली पीली सतरंगी चिपकली रात के राजा डिस्को वाली चड्डी, रेडियम वाली नाड़े वाली बिना नाड़े वाली प्लास्टिक वाली, छोटे बच्चों के लिए स्पेशल छोटा भीम डोरेमन बात चड्डी, बड़ों के लिए टाइगर प्रिंट वाली चड्डी, फुल गारंटी वाली चड्डी, खेलो कबड्डी टूट जाएगी हड्डी नहीं पड़ेगी चड्डी। ये चड्डी 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 एक से बढ़कर एक। हे पलट, तेरा ध्यान किधर है? चड्डी वाला इधर है। ఏంద్రా నీ లొల్లి?
నీకే నారా గెట ప్లేస్లో చూడు మాకు రాదా పాగల్ సాలే. యాక్టర్ యాక్టర్ ఇక్కడ రారా. ఈడ దయముందిరా. ఏడా ఈడ ఇక్కడనే ఉండే. ఏడరా ఏడుందిరా దయ్యం? ఇక్కడనే ఉండేరా, ఇందాక చూసినా. నాకైతే ఏం కనబడతలేదు. అరే ఇక్కడనే ఉండేరా. అరే పొద్దు పొద్దుగాల తలకాయ ఖరాబ్ చేసుడు బంద్ చేయి. యాక్టర్ యాక్టర్ అరే యాక్టర్ ఏంద్రా అరుస్తున్నావు? ఇక్కడ 2 దయ్యాలు ఉన్నాయిరా. 2 దయ్యాలు కనిపిస్తలేవా? కనబడ్డాయి కదా. పాగలుగాను వారా, పొద్దు పొద్దున మందు తాగి దమ్ దమ్ చేస్తావు. ఏడున్నారా దయ్యాలు? రే ఇక్కడనే ఉండేరా. ఏడా ఈడనే. పొద్దు పొద్దున మందు తాగుడు బంద్ చేయరా రే. పొద్దు పొద్దున బంద్ చేయి. ఇట్స్ యాక్చువల్లీ చేంజ్ ఇన్ పర్సనాలిటీ. ఆ ఇంకో పర్సనాలిటీ ఎవరనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. దట్స్ ఇట్. సార్ ఆ చనిపోయిన భర్త ఆత్మే సార్ ఇదంతా చేయిస్తుంది. అవునా? అవును సార్. టెక్నికల్ గా చెప్పాలంటే అసలు దయ్యాలనేవే లేవయ్యా, ట్రాష్ ఇది. లేదు సార్, చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే ఇక్కడ దయ్యం ఉందని చెప్పారు సార్. అయితే వాళ్ళు డ్రామా అయినా చేసుండాలి, లేదంటే వాళ్ళ భ్రమ అయినా ఉండాలి. దట్స్ ఇట్. ఒక్కరు ఇద్దరు చెప్తే భ్రమానికి సార్, అందరూ అదే చెప్తున్నారు కదా సార్. దయ్యాలున్నాయని నువ్వు గ్యారంటీగా చెప్పగలవా? లేవని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా సార్? ఇట్స్ ఎన్ హైపోథెటికల్ క్వశ్చన్. మనం దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నీకెవరైతే దయ్యం కథలు చెప్పారో వాళ్ళందరినీ ఒకసారి పిలుచుకురా. వెళ్ళు. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. సరే చూద్దాం. దెన్ మూవ్. సార్ స్క్రిప్ట్ ఓపెన్ అయింది సార్. సరే నువ్వు వెళ్ళు.
ఓకే సార్. సార్ వాళ్ళని తీసుకొచ్చాను సార్. ఓకే, ఒకరి తర్వాత ఒకరిని తీసుకునిరా. ఓకే సార్. సార్ నమస్తే. నమస్తే. నువ్వు ఆ దయ్యాన్ని ఎక్కడ చూసావయ్యా? సార్ బాల్కనీలో చూశాను సార్. ఏ టైంలో చూసావు? ఒక 12:30 అనుకుంటా సార్. నువ్వే చూసావా, ఎవరైనా చెప్తే విన్నావా? సార్ నిజం సార్, నా కళ్ళతో నేనే చూశాను సార్. చాలా భయంకరంగా ఉంది సార్. అసలు తెల్ల చీర, చుట్టంతా విరబూసుకొని ఇటుటే చూస్తుంది సార్. అది చాలా భయం వేసింది సార్. ఓకే సరే, నువ్వు వెళ్ళి ఆ వెనకాలన్న రూమ్ లో వెయిట్ చేయి. సార్ ఈ రూమా సార్? అదే రూమ్. ఓకే సార్. ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పిల్లలు. ఏమయ్యా, నువ్వే చూసావా, ఎవరైనా చెప్తే విన్నావా? నేనే చూసిన సార్, నా కళ్ళతో నేనే చూసిన. అది సరే, ఆ దయ్యం ఆడదా మగదా? ఆడదే సార్, ఆడదయం. తెల్ల చీర కట్టుకొని కొంచెం భయంకరంగా ఉంది సార్ అది. మరి విషయాన్ని ఎంతమందితో చెప్పుంటావు? सर मैं अपने दोस्तों को भी बताया और आसपास जितने भी कॉलोनी में थे सभी को बताया. ఒక దయ్యాన్ని చూసావా, ఇంకేమైనా నంబర్ ఆఫ్ దయ్యాలను చూసావా? सर 2-3 लोगों को भी देखा मैंने. ఓకే ఓకే, రీసెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో నువ్వు దయ్యాన్ని ఎప్పుడు చూసావు? ఒక 4 days బ్యాక్. ఓకే ఓకే, నువ్వు వెళ్ళే వెనకాల రూమ్ లో వెనకాల సార్. కానిస్టేబుల్ సార్, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురా. ఓకే సార్. చూడు, వెళ్ళా గోష్ఠిని తీసుకురా. ఓకే సార్. చూడండి, మీరు చూసింది ఈ దయ్యానేనా? కాదు సార్, ఇది नहीं सर, ये नहीं सर. ఇది కాదు मैंने సార్. जो भूत देखा ये वो नहीं है सर. వీళ్ళల్లో ఒకడు మిస్ అయ్యాడు కదా, వాడిని తీసుకురా. సార్ సార్ సార్, ఇదే సార్ నేను చూసిన దయ్యం. ఇదే సార్. ఏది, నీ ఫేస్ క్లియర్ గా చూపించు. తూ ఓర్ని నువ్వారా నీ. ఆగా, 4 రోజుల నుంచి నిద్రలేదు సార్ వీడి వల్ల. నీ నువ్వు ఆ పక్కెళ్ళగా. చూడండి, ఈ కేసులో మీరందరూ సస్పెక్ట్సే. ఏమాత్రం అబద్ధాలు చెప్పినా మీరందరూ కూడా లీగల్ ప్రొసీజర్కి వెళ్లాల్సిందే. లేదు సార్, నాకు వీడు చెప్పింది సార్. నాకు కూడా ఎత్తనే చెప్పారు సార్ ఇక్కడ దయ్యం ఉందని. मुझे इसने बताया. నేను చూశాను సార్. ఓకే కానిస్టేబుల్ సార్, వీళ్ళందరినీ పంపించేసాయి. ఓకే సార్. కానిస్టేబుల్, ఫైనలీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, వీళ్ళెవ్వరూ కూడా దయ్యాన్ని డైరెక్ట్ గా చూడలేదు. వాడెవడో చెప్పిన వాడి ఎక్స్పీరియన్సెస్ ని వీళ్ళ ఎక్స్పీరియన్స్ గా భావించి అది మనకు చెప్పారు. ఈ గాట్ ఇట్. ఇంకో విషయం, వాడు కూడా దయ్యాన్ని డైరెక్ట్ గా చూడలేదు. ప్రతి దయ్యం స్టోరీలో ఇదే జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఏ మిస్టర్, మీకు అర్థమైందా? ఎస్, అర్థమైంది. అవును, విక్టిమ్ మొబైల్ ఉందా? ఇక్కడే ఉంది సార్. కానిస్టేబుల్, మొబైల్ తీసుకొచ్చి. ఎస్, ఐ గాట్ ఇట్. ఈ మర్డర్ వాడే చేశాడు. వాడే చెప్తున్నాడు కదా సార్, ఈ మర్డర్ వాడే చేశానని. మనకు కావాల్సిందే ఎందుకు చేశాడు,
అండ్ వాడి లోపలున్న ఆ సాఫ్ట్వేర్ వాడు ఎవడు? వాడు చెప్తున్న ఆ అమ్మాయి ఎక్కడా? ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలా? రండి చెప్తాను, వాడితోటి చెప్పిస్తాను. లెట్స్ గో. So you're into software? Software? No. I'm a filmmaker. ఆ తర్వాత ఏమైంది? తర్వాత నేను నా ల్యాప్టాప్ తీసుకొని పైకి వెళ్ళాను. మళ్ళీ కథ రాయడం స్టార్ట్ చేశాను. యాక్టర్ ఇది చదువురా. ఏంద్రా ఇది? స్టోరీ రాసినారా? నాకా? ఎలా ఉంది చదివి చెప్పు. ఎవడు రాయడు? నీకు కూడా కనిపించిండా? ముందైతే చదువు. నా స్టోరీలో హస్బెండ్ క్యారెక్టర్ వాడు. ఏం సీన్లు రాసినావురా?
రాసినావురా? ఏ మూసుకొని చదువు బే. ఏం స్టోరీ రాసినావురా? నాకైతే ఏం అర్థం కాలే. లవ్ వర్సెస్ లస్ట్, సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ సెక్షువల్ డిఫరెన్సెస్ లీడింగ్ టు ఎ బ్యాడ్ ఫేస్. అదే మన స్టోరీ. క్యారెక్టర్లు ఏం మాట్లాడతలేవు. అది ఇంకా డైలాగ్ వర్జన్ రాయలేదు బ్రో. ఓ, స్క్రిప్ట్ నాకు పంపి, హీరోయిన్ డైలాగ్ నేను రాస్తా, హీరో డైలాగ్ నువ్వు రాయి. సరే పంపిస్తా. రా. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత నేను లేవగానే మీరందరు ఇక్కడ ఉన్నారు. ఇంకా లేదు, ఈ మధ్యలోనే ఏదో జరిగింది. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. గుర్తు రావట్లే. నో, గుర్తొస్తుంది. బాగా ఆలోచించు. కొంచెం ట్రై చేయి. బాగా ఆలోచించు. కూల్గా ఆలోచించు. గుర్తొస్తుంది. నువ్వు కూల్గా ఆలోచించు, గుర్తొస్తుంది. యూ కెన్. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయి. బాగా ఆలోచించు. కమాన్, ఆలోచించు. యూ కెన్. కమాన్, టెల్ మీ యార్, వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? I killed her. అంటే ఇదంతా వీళ్ళు ఊహించుకొని చేసిందన్నమాట. కానీ వీడు వాడినెందుకు చంపాడండి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. డ్రగ్స్కి అలవాటు పడి సడన్గా దొరకపోయేసరికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయింది. అండ్ ఇద్దరు కూడా సేమ్ మూవీ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇన్ ద ఫస్ట్ స్టేజ్ హెల్యూసినేషన్స్తో స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే ఇద్దరు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ 2 ఫిక్షనల్ క్యారెక్టర్స్ కి వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశారో, యాక్చువల్లీ దే స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ది క్యారెక్టర్స్. ఐ కాంట్ బిలీవ్ దిస్ సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ యాక్చువల్లీ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలాగైతే సిగరెట్ కాల్చకుండా చేతిలో అలా పట్టుకుని టచ్ అండ్ స్మెల్ చేస్తూ కాల్స్తున్నట్టు ఫీల్ అవుతున్నారో, వాళ్ళు ఆ క్యారెక్టర్స్ అలా ఫీల్ అవుతున్నారు. దట్స్ ఆల్. ద డిఫరెన్స్ ఈస్ you are very much conscious about it, but they're not. బట్ వీటన్నిటికీ ప్రూఫ్ ఏంటి డాక్టర్? The phone of victim. A constable. Gloves ఏ వదిలే, just phone. Yeah. ఈ ఫోన్ యూజ్ చేసిన ప్యాటర్న్ చూడండి. He actually created a Tinder account with a name called Newly Married Wife and started chatting with men. And being a writer, he started using hacking softwares in his laptop. అసలు ఇదంతా వాళ్ళ క్యారెక్టర్స్ లో ఓవర్ గా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి చేంజ్ ఆఫ్ బిహేవియర్స్.
డిజార్డర్కి పేరేమైనా ఉందా డాక్టర్? అన్నిటికీ పేర్లుండవు. పేరు లేకుండా ఎలా ఉంటుంది? మీరు మరీ చెప్తారు. ISHD. వాట్? ఇండ్యూస్డ్ హెల్యూసినోసిన్ సిజియోఫ్రెనిక్ డెలీరియం. అర్థం కాలేదు కదా? అయినో, అందుకే చెప్పలేదా. ఇట్స్ జస్ట్ ఏ పర్సనాలిటీ డిజార్డర్, దట్స్ ఆల్. కేసు సాల్వ్ అయినట్టే కదా? యా, సాల్వ్ అయినట్టే. డాక్టర్, లెట్స్ గో. కేసు సాల్వ్ అయిపోయింది. జస్ట్ వెయిట్. కమాన్. సార్, ఈ డిజార్డర్ పేరు ఎక్కడ చదవలేదు, వినలేదు. చదివే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను పెట్టిన పేరు అది. అదేం సార్? ఇంతవరకు ఉన్న పేర్లని ఎవడో ఒకటి పెట్టినవే కదా. దీనికి నేను పేరు పెట్టాను. సో బిహేవియర్ అండ్ సిమ్టమ్స్ సంబంధించి లిస్ట్ అవుట్ చేయి, ఆర్టికల్ రిలీజ్ చేద్దాం. ఓకే? ఓకే సార్. సో ఇదే దాని పేరు, డిస్కవర్డ్ బై. లెట్స్ గో. అక్కడ ఎవరన్నా కనిపిస్తున్నారా? అక్కడ ఎవరు లేదు సార్.